ఈరోజు మనం సుగాలి ప్రీతి కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. 2024 ఎలక్షన్లకు ముందు 2019 నుంచి 2024 మధ్యలో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని చెప్పి ప్రతి మీటింగులో, వీధిలో, వాడలో గొంతెత్తుకొని గొంతు చించుకొని అరిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటగా టేకప్ చేసే కేసు సుగాలి ప్రీతిది అని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ఆది అనేటటువంటి వ్యక్తి, హైపర్ ఆది అనేటటువంటి అతను ఏమొచ్చి మాట్లాడుతున్నాడంటే, ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగుల్లో మాట్లాడడం వల్ల, ధర్నాలు చేయడం వల్ల సుగాలి ప్రీతికి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏం న్యాయం చేయాలి? మీరు ఆల్రెడీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీకు ఒక 5 ఎకరాల పొలం ఇచ్చారు, టౌన్ లో ఇంటి స్థలము ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. ఇవన్నీ కలిపితే దాదాపు 10 కోట్ల రూపాయలు ఆస్తి అవుతున్నది అని చెప్పి ఆది కొత్తగా చెప్తూ ఉన్నాడు ఇప్పుడు వచ్చి మీడియా ముందుకి. మరి ఎందుకని కుల్లకరాయి తగిలితేనే గిలగిలలాడిపోయావు, సుగాలి ప్రీతి పాపం న్యాయం చేయరా అని ఎందుకు అబద్ధ ప్రచారాలు చేశారు ఎలక్షన్ల ముందు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసినటువంటి ఇష్యూని తీసుకుని వచ్చి ఎన్నికల ప్రచారంలో ఎందుకు వాడాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ కాదు? దీన్ని ఏమంటారు? ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి, కొన్ని ఆది అయినా సరే, హైపర్ ఆది అయినా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏం చెప్పాలంటే, సుగాలి ప్రీతి కుటుంబానికి పూర్తిగా న్యాయం జరిగింది, ఇక ఈ ఇష్యూను మేము రాజకీయంగా వాడదలుచుకోలేదు, సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో న్యాయం జరిగింది అని ఓపెన్ గా చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెజర్ తెస్తే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగిందిగా. అలానే ఇప్పుడు వాలంటీర్లకు 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తాం, నేను పూచీకత్తుగా ఉంటానని చెప్పి మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జనసేన పార్టీ తరఫున. ఈ రోజు ప్రెజర్ తెచ్చి లోకేష్ గారి చేత, చంద్రబాబు నాయుడు గారి చేత వాలంటీర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించి 10,000 ఇప్పిస్తారా? అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలకి హామీ నేను ఉంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజు ప్రెజర్ తెచ్చి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అమలయ్యేలా చేస్తాడా? ఆడబిడ్డ నిధి 1,500 నెలలకి నేను హామీ ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రెజర్ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ఆడబిడ్డ నిధిని అమలయ్యే విధంగా చేస్తారా లేదా అని మేము సూటిగా జనసేన పార్టీని, జన సైనికుల్ని, హైపర్ ఆదిని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. జై జగనన్న.